వీడు హీరో ఏంట్రా బాబు, వీడి మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడా? అయినా డబ్బులుంటే ఎవరైనా హీరో అయిపోవచ్చు. గంగోత్రి సినిమా రిలీజ్ అయిన టైంలో అల్లు అర్జున్ ని చాలా మంది ఇలానే క్రిటిసైజ్ చేశారు. ఆ మాటలకి మొదట్లో బాధపడ్డా తర్వాత అర్థం చేసుకొని మంచి బ్యాక్గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తనకంటూ సొంత స్టైల్ ని క్రియేట్ చేసుకొని మొదట స్టైలిష్ స్టార్, ఆ తర్వాత ఐకాన్ స్టార్ గా మారి నటనంటే ఇది అని జనాలతో చెప్పించుకొని జాతీయ అవార్డు పొంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి దక్కని గౌరవాన్ని దక్కించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8వ తేదీన చెన్నైలో జన్మించారు. అల్లు రామలింగయ్య గారి మనవడిగా, అల్లు అరవింద్ గారి కొడుకుగా, అన్నింటికన్నా ముఖ్యంగా మెగాస్టార్ మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి 2003లో గంగోత్రి సినిమా ద్వారా అడుగుపెట్టారు. గంగోత్రి సినిమా ద్వారా ట్రోల్ చేసిన వాళ్ళందరికీ కొంచెం టైం తీసుకొని తనని తాను మార్చుకొని సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఆర్య సినిమా ద్వారా సమాధానమిచ్చాడు. ఆ తర్వాత బన్నీ మరియు హ్యాపీ సినిమాల్లో నటించిన దేశముద్రు సినిమాతో సౌత్ ఇండియాలోనే తొలి 6 ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించారు. అల్లు అర్జున్ గారి సినీ జీవితంలో టాప్ 5 బెస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది కేబుల్ రాజు క్యారెక్టర్ గురించి. అల్లు అర్జున్ గారు ఒకరోజు క్రిష్ గారికి కాల్ చేసి మంచి స్టోరీ ఉంటే చూడు సినిమా చేద్దామన్నారు. క్రిష్ గారు ఇలా అన్నారు, ఆల్రెడీ ఒక స్టోరీ రెడీగా ఉందండి, చాలా బాగుంటుంది, కానీ అది మీ లెవెల్కి సరిపోదు, అది అయ్యాక మీరు చేద్దాము అని చెప్పారు. అప్పుడు అల్లు అర్జున్ గారు ఇలా అన్నారు, ఫస్ట్ నాకు స్టోరీ వినిపోయి తర్వాత మాట్లాడదామని చెప్పి పిలిపించుకొని స్టోరీ విని ఖచ్చితంగా నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నానని, కేబుల్ రాజు క్యారెక్టర్ ఆయనే చేస్తానని చెప్పారు. ఇక గోనగన్నారెడ్డి క్యారెక్టర్ రుద్రమదేవి సినిమాలో ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఆ క్యారెక్టర్ కోసం ప్రత్యేకించి తెలంగాణ యాస కూడా నేర్చుకున్నారు. ఆ సినిమా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని పారితోషికం తీసుకోకుండానే ఆ సినిమాలో నటించారు. అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ అల్లు అర్జున్ గారికి ఆర్మీనే ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేరళ ఫ్యాన్స్ గురించి. వాళ్ళు ఆయనని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. కోవిడ్ టైంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేశారు అల్లు అర్జున్ గారు. ఇక పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు క్రికెట్, పాలిటిక్స్, అలాగే సెలబ్రిటీలు సైతం ఏదో ఒక సందర్భంలో తగ్గేదేలే అన్న డైలాగ్ ని యూజ్ చేస్తూనే ఉంటారు. పుష్ప సినిమా థ్యాంక్ యూ మీట్ లో అల్లు అర్జున్ గారి స్పీచ్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాలోని ఆయన నటనకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఇటీవలే దుబాయ్ లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియం లో అల్లు అర్జున్ గారి వ్యాక్స్ స్టాచ్యూని ఇనాగరేట్ చేశారు. అల్లు అర్జున్ గారికి తెలుగు భాష మీద ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయనకి తెలుగు భాష అంటే చాలా ఇష్టం. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలెవరూ తెలుగులో మాట్లాడరు, కానీ అల్లు అర్జున్ గారి కూతురు అల్లు అర్హ మాత్రం తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా వస్తుంది, కానీ మాతృభాషని మర్చిపోకూడదు కదా. అందుకని అల్లు అర్జున్ గారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అల్లు అర్జున్ గారు తెలుగు సినిమా స్థాయిని పెంచి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.